గ్రామ దేవతల అమ్మవారి పండుగలకు పెట్టింది పేరు పల్లెటూరు. అటువంటి పల్లెటూర్లలో ప్రతి సంవత్సరం గాని 2 సంవత్సరాలకు గాని అమ్మవారి పండుగలు చేసుకోవడం ఆనవాయితీ. తద్వారా గ్రామంలో పాడి పంటలతో పాటు తామెల్లూరు సుఖ సంతోషాలతో ఉంటారని వారి యొక్క విశ్వాసం. విశాఖపట్నం జిల్లా మధురవాడ పరిసర 14 గ్రామాల అభివృద్ధి చెంది పట్టణ రూపు దాల్చినప్పటికీ ఇక్కడి ప్రజలు తమ గ్రామీణ నేపథ్యంలో గ్రామ ప్రజలు తమ పల్లెటూర్ల కట్టుబాట్లు ఆచారాలను గ్రామ పెద్దల యొక్క సూచనలు సలహాలను యథావిధిగా పాటిస్తూ తమ ముందు తరాలకు ఈ ఆచారాలను వాటి విశిష్టతను తెలియచేసే విధంగా పండుగలు నిర్వహిస్తున్నారు. గ్రామ దేవతల పండుగలో భాగంగా బక్కనపాలెం గ్రామంలో ప్రతి 12 సంవత్సరాల తరువాత గ్రామంలో అమ్మవార్ల పండుగలు అంగరంగ వైభవంగా చేయడం పరిపాటి. మళ్ళీ 12 సంవత్సరాల తరువాత బక్కనపాలెం గ్రామంలో గత నెల రోజులుగా అమ్మవార్ల పండగ గ్రామ ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో చిన్న పెద్ద అందరూ ఊరిలో ఉన్న అమ్మవార్లందరినీ ప్రతి వారం ఆ యొక్క అమ్మవార్లకు మేళ తాళాలతో పసుపు కుంకుమలు సమర్పించి తమ భక్తి భావం చాటుకుంటున్నారు. మంగళవారం గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సమైక్యంగా అత్యంత భక్తి భావంతో దుర్గాలమ్మ, దండుమారమ్మ, ఎల్లమ్మ బంగారమ్మ, బబ్బేలమ్మ గ్రామ దేవతల ఊరి పండుగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా 3 రోజులుగా జరుపుకుంటున్నారు. మంగళవారం జరిగిన అనుపు పండుగ మహోత్సవాలలో కార్యక్రమాలలో భాగంగా మేళ తాళాలతో తప్పెడగుళ్ళు, బాణాసంచా అనేక సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అమ్మవారికి పసుపు కుంకుమలు ఇచ్చే పండగని ప్రతి వారం జరుపుకుంటున్నామని, అదేవిధంగా ఈ చివరి వారం బబ్బేలమ్మ పండుగ మహోత్సవాన్ని గ్రామం మొత్తం అత్యంత భక్తి శ్రద్ధలతో బంధువర్గం నడుమ అమ్మవారి పండుగ ప్రతి ఇంటి వారు తమ తమ బంధుమిత్రుల శ్రేయోభిలాషలను పిలుచుకొని వారికి తగిన ఏర్పాట్లు చేసి కోలాహలంగా పండుగను జరుపుకోవడం విశేషం. అమ్మవారి పండుగ ఆఖరి వారం సందర్భంగా వచ్చిన బంధుమిత్రుల రాకతో ఊరంతా ఇసుక వేసిన రాళ్లనంత జనంతో ఈ రోజు పండుగ ముగింపుకు చేరుకుందని, ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో మరియు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా నిర్వహించడంలో గ్రామ పెద్దలు అత్యంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్ల ఈ పండుగ కన్నుల పండుగగా మారిందని, ఈ పండుగ కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంధువులు మిత్రులు తరలి రావడం వల్ల మధురవాడ గ్రామ పరిసర ప్రాంతాల్లో కొత్త శోభ నెలకొంది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ఆచారాలు ఆనవాయితీలు కొనసాగించడం వల్ల భవిష్యత్తు తరాలకు మన యొక్క పండుగలకు విశిష్టత, ఊరి యొక్క బాగోగులు తెలుస్తాయని ఎవరికి వారు తమ స్తోమతకు తగ్గట్టుగా బంధువర్గాన్ని పిలుచుకొని బంధువులందరికీ కలిసి తమ కష్ట సుఖాలు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు మరియు పండగకు విచ్చేసిన బంధువులు మిత్రులు తెలియచేశారు. ఏది ఏమైనప్పటికీ హిందూ సనాతన ధర్మంలో గ్రామ దేవతలకు ప్రథమ స్థానం ఉంది. అటువంటి గ్రామ దేవతలను భక్తి భావంతో శాంతిపరిస్తే గ్రామంలో సుఖశాంతులకు పాడి పంటలకు లోటుండదని గ్రామస్తుల చిరకాల విశ్వాసం.